హాయ్ హలో అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఏ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి పూజ అనేది చేసుకున్నానని చూపిస్తున్నానండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని మంచిగా బియ్యపిండితో ముగ్గులు అనేది వేసుకోవాలండి. గడపలు కడిగి కూడా ముగ్గు వేసుకోవాలి. తలస్నానం చేసి ఇలా మన పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం పూజ చేసుకునే ప్లేస్లో మంచిగా తుడిచేసుకొని బియ్యపిండితో పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని ఒక పీట అనేది వేసి పీట పైన ఒక తెల్లటి వస్త్రం అనేది వేసుకొని దానిపైన కొన్ని బియ్యం అనేది పోసేసుకొని మనము చిత్రపటాన్ని పెట్టుకోవాలి అమ్మవారిది. ఇలా మామూలుగా కింద అనేది పెట్టకూడదండి. ఈ విధంగా పెట్టుకొని పూలతో మంచిగా అలంకరించుకొని నేను ఇక్కడ చిట్టి గాజులు కూడా వేశాను. వీలైతే మనకు బంగారం ఉంటే బంగారమైనా పెట్టి చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రసాదాలన్నీ కూడా నేను పులిహోర, దద్దోజనము, బెల్లంతో చేసిన పొంగలి, అలాగే శనగలు, మినపగారెలు, పాకం గారెలు అనేవి చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ దీపం కూడా ఆవు నెయ్యితో వెలిగించుకోవాలి, లేదంటే నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు. అమ్మవారికి కూడా వాయనంగా మనము 2 బ్లౌజ్ పీసులు, అలాగే అరటిపండ్లు, తమలపాకు, పోక, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, నల్లపూసలు, కాటుక, అమ్మవారికి మొత్తం సారె పెట్టే విధంగా అన్నీ పెట్టుకోవాలండి. అలాగే మనము వీలైతే ఇక్కడ కొత్త చీర అనేది కూడా పెట్టుకోవచ్చు. అది వచ్చిన ముత్తైదుకైనా పెట్టవచ్చు, లేదంటే మనమే ఉంచేసుకోవచ్చండి. నేను ఇక్కడ వరలక్ష్మి వ్రత కథ పుస్తకం అనేది తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నాను. మీకు ఈ విధంగా చదవడం అనేది ఇబ్బందిగా అనిపించినా కూడా ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు చదువుకుంటూ మనము పసుపు, కుంకుమ, అక్షింతలు అమ్మవారి చిత్రపటం ముందర వేసి మొక్కుకోవాలండి. అలాగే మనం పసుపుతో గణపతిని చేసుకోవచ్చు, జంట కూడా చేసుకోవచ్చండి. అమ్మవారు మన గణపతిని చేసుకొని అక్కడ కూడా మనము ఓం గం గణపతియే నమః అనుకుంటూ ఒక 21 సార్లు అనుకుంటూ పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటూ మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవాలండి. హంగు ఆర్భాటాలకు పోయి మనకి ఆనవాయితీగా లేని కలశము, అలాగే అమ్మవారి ప్రతిమలు అలా పెట్టుకోకూడదు. మీకు ఆనవాయితీగా ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసేసుకొని నా పూజ అనేది ముగించేసుకున్నానండి. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా నేను పూజకి వచ్చిన ముత్తైదువులకి పెట్టడానికి తాంబూలము, అలాగే గాజులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకున్నానండి. మనకి ముందు కావాల్సింది ప్రశాంతత, అలాగే ఆరోగ్యం అండి. వాటి కోసమే మనము ఇంతగనం చేసేది. సో ఆ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా అమ్మవారిని మనకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ పూజ చేసుకోవాలి. రిటర్న్ గిఫ్ట్ లాగా అన్నీ ప్లాన్ చేసుకొని అలాంటివి ఏమీ లేవండి. హంగు ఆర్భాటాలు లేకుండా ఇలా వచ్చిన ముత్తైదువులకి ఇలా తాంబూలం పెట్టుకుంటే సరిపోతుంది. 2 జాకెట్ ముక్కలు, అలాగే 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరం, అలాగే దువ్వెన, అద్దము, 2 అరటిపండ్లు, 2 పువ్వులు, అన్నిటికన్నా ముఖ్యము శనగలండి. ఇవన్నీ కలుపుకొని వాయనంగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మనం ఇంటికి వచ్చిన ఏ ముత్తైదువు కన్నా కానివ్వండి, మంచిగా కాళ్ళకి నిండుగా పసుపు రాసి, ఇక్కడ చిన్న పెద్ద ఏ తేడాలు ఉండవండి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదువుకి ఈ విధంగానే పెట్టుకోవాలి. ఈ విధంగా కాళ్ళకి నిండుగా పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, పుస్తలకి పసుపు అనేది ఇచ్చి, చేతికి కావాలంటే తోరం కూడా కట్టొచ్చండి. మనం కట్టుకున్న కాదు, వచ్చిన వాళ్ళకి కూడా కట్టొచ్చు. ఈ విధంగా కట్టేసి వాయనం అనేది ఇచ్చేసుకొని వాళ్ళ అక్షింతలు అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. నేను చాలామంది ఇళ్ళల్లోకి ఇలా పసుబొట్టుకి వెళ్ళినప్పుడు ఊరికే సోఫాలో కూర్చోబెట్టేసి అంతే, కవర్ అనేది మన చేతికి ఇచ్చేస్తారండి, అన్నీ ప్యాక్ చేసి బొట్టు పెట్టేసి అంతే. అలా చేయకూడదండి. మన ఇంటికి ఎవ్వరు వచ్చినా ఎటువంటి తేడాలు అనేవి చూపించుకోకుండా లక్ష్మీ స్వరూపంగా భావించుకొని ఈ విధంగా పసుపు అనేది రాసి బొట్టు పెట్టి వాయనం అనేది ఇవ్వాలండి. మన స్తోమతకి తగ్గట్టు ఇచ్చుకోవచ్చు. వాయనం అనేది ఇలానే ఇవ్వాలని ఏమీ లేదండి. బ్లౌజ్ పీసులు కూడా పెట్టుకోని అవసరం కూడా లేదు. తాంబూలం మాత్రం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను ఒక 5గురికి
వాయనం అనేది ఇచ్చుకున్నానండి. ఇక్కడ నా మొదటి వాయనము మా అత్తమ్మకి ఇచ్చుకున్నానండి. మనం పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత కనీసం ఒకరిద్దరికైనా వాయనం అనేది ఇచ్చి తర్వాత మనము భోజనం అనేది చేయొచ్చండి. ఈరోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి. మనము ఉపవాసం ఉన్న మన హెల్త్కి మంచిది. అలాగే పూజకి పరంగా కూడా మనం ఉపవాసం ఉండొచ్చు. ఇలా మనకి కన్నెపిల్లలని లేదంటే చిన్న పిల్లలతో సహా ఎవ్వరు వచ్చినా మనం ఈ విధంగా పసుపు అనేది రాసి బొట్టు పెట్టి వాయనం అనేది ఇచ్చుకోవచ్చండి. నాకు ఇలా చుట్టుపక్కల ఉన్న ఒక 5గురిని పిలుచుకొని నేను వాయనం అనేది ఇచ్చుకున్నాను. మనకి ఇలా వాయనంలో చిన్న పెద్ద ధనిక పేద అనేది ఏది ఉండదండి. ఎవ్వరు వచ్చినా మనం ఈ విధంగానే వాయనం అనేది ఇవ్వాలి. మనకి మంచి కూడా జరుగుతుంది. ఈ విధంగా వాయనాలన్నీ ఇచ్చుకున్న తర్వాత మనకి వీలైతే అసలు మార్నింగే మనం పూజ అంతా పూర్తి చేసుకున్నాక భర్తతో అక్షింతలు అనేది వేసుకోవాలండి. కాళ్ళకి నమస్కరించి అక్షింతలు వేయించుకోవాలి. లేదు మనకు వీలు పడలేదు అని అంటే సాయంత్రం కూడా వేయించేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నానండి. మీకు ఈ విధానం అనేది నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూసినంతవరకు ఈ విధంగానే చేసుకునేవాళ్ళండి మా ఇంటి దగ్గర. సో నేను కూడా ఇలానే చేసుకున్నాను. నాకు ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న పాప అనేది మా ఇంటికి వచ్చారండి. అది ఈ ఆంటీ వాళ్ళ మనవరాలు. సో ఆ పాపకి ఈ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టి మంచిగా ప్రసాదాలన్నీ ఇచ్చానండి. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చిన్నపిల్లకి ఇలా చేయడము. చాలా హ్యాపీనెస్ కూడా ఉందండి ఇలా చిన్నపిల్లలకి ఇలా చేస్తుంటే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.